సో ప్రధానంగా అంటే బీసీ రిజర్వేషన్ అనేది 42% ఖచ్చితంగా కావాల్సింది జనాభా దామాషి ప్రకారం అనేది. మీరేమంటారు సార్? మీరు ఏకీభవిస్తారా? 42% ఏదైతే ఇవ్వాలని పట్టుబడతా ఉన్నారు. అంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% బీసీ రిజర్వేషన్స్ ఇస్తామన్నమాట వాస్తవం. కానీ 42% బీసీ రిజర్వేషన్స్కి ఇస్తామనే ఆలోచన ఏదైతుందో అది తప్పకుండా స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే బీసీలు కూడా 42% కంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళు తక్కువనే కోరుకున్నారు. అదేవిధంగా బీసీలు కూడా ఓపెన్ కేటగిరీలో కూడా ఆపర్చునిటీస్ పొందుతున్నారు, విద్యా ఉద్యోగం కానీ రాజకీయంగా కానీ. ఆ విషయంలో కూడా మనం ఒక అనలైజ్ చేయాలి. అయితే ఏదైతే 42% కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టి దాన్ని ముస్లింలను కూడా బీసీలలో చేర్స్తామనడం అది బీసీలను బలహీన వర్గాలను మోసం చేయడమే. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ నాట్ ఎన్ ఎలిజిబుల్ ఫర్ ద బీసీ. సో దీనికోసం బీజేపీ పార్టీ కూడా వ్యతిరేకించింది. నెక్స్ట్ అన్నిటికీ మించి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయకుండా ఏ రిజర్వేషన్స్ కూడా బిల్ పాస్ కాదు. అది ప్రతిపక్ష పార్టీలు చెప్పారు, మీలాంటి మీడియాలు చెప్పారు, మాలాంటి మేధావులం కూడా చెప్పారు. ఇది తప్పకుండా ఇది తోచా తప్పకుండా ఇది ఫెయిల్ అవుతుంది అని అన్నాను. అదే జరిగింది. ఇవాళ సుప్రీంకోర్టులో వెళ్ళినా, హైకోర్టు ఆనరబుల్ హైకోర్టులో వెళ్ళినా అదే జరిగింది. అంటే విద్యా ఉద్యోగాలలో ఏబిసిడి కేటగిరీ ఎలా ఉందో రాజకీయాలలో కూడా ఏబిసిడి కేటగిరీ లేకపోవడమే దీన్ని డిస్క్వాలిఫై అవుతుందని ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను. అంటే ఒక చిత్తశుద్ధి లేని గణాంకాలను చూపించేసి దాన్ని 42% ఇస్తామని పబ్లిక్ని కొంచెం మిస్మరేజ్ చేసి ఏదో వాళ్ళ సానుభూతి పొందాలని చేసినటువంటి ప్రయత్నంలో చాలా ప్రస్ఫుటంగా కాంగ్రెస్ పార్టీ అవకాశవాదం చేసింది. బేసిక్గా ఇప్పుడు మీరు అనే దాని బాధ ఏంటంటే గణాంకాలు కూడా ఒక రకంగా మనం చూసుకుంటే అవి కూడా తప్పుల తడక అనేది కూడా తేలుతా ఉంది. 56% ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో 60% పైబడి బీసీలు ఉంటారు అనేది కూడా చాలా మంది బీసీ సంఘాలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే బేసిక్గా దీన్ని కూడా మనం ఒక సైడ్ మనం ఆలోచించవచ్చా ఈ అంశాన్ని కూడా? అంటే ఒకటి 100% ఇప్పటికీ కూడా ఒక వ్యక్తి ఒకే ఓటు హక్కు అని అంటాం. ఇవాళ మీరు తెలంగాణ రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా ఎక్కడున్నా కూడా డబుల్ ఓట్లు ఉన్నటువంటి సందర్భాలు ఇప్పటికీ కూడా కనిపిస్తుంది మనకు. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. అంటే పాపులేషన్లో కూడా అందరూ వాలంటరీగా కూడా పాల్గొన్నటువంటి సందర్భం లేదు. సో అక్కడ ఓకే 1% వేరియేషన్ ఏదైనా ఉంటే యాక్సెప్టబుల్. కానీ హ్యూజ్ డిఫరెన్స్ ఉన్నప్పుడు దాన్ని 100% అక్యురసీ అని చెప్పలేము. అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా 100% ఓపెన్ చేసి నువ్వు ఆఫీస్ ఓపెన్ చేయకుండా లేకపోతే నీకు హాస్పిటల్ పోకుండా ఉండాలని అయితే రూల్ ఏం లేదు. ఎంతో డీవియేషన్ వస్తుంది. కానీ ఎక్కడైతే బీసీ సోదరులను అసలు వాళ్ళకి లేని ఆలోచనలు వీళ్ళు సృష్టించి వాళ్ళని మిస్గైడ్ చేసేయాలనేటువంటి ప్రయత్నం. ఉదాహరణకు బీసీలకు అంటే రిజర్వేషన్స్ వ్యవస్థ 50% దాటొద్దని కాన్స్టిట్యూషనల్లో ఉంది. అంటే నాన్ 50%లో రాజకీయంగా కావచ్చు, విద్యా ఉద్యోగాలలో కావచ్చు, అది ఓపెన్ కేటగిరీలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు కూడా